హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హైదరాబాద్లో సిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మినీ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దామా. ఇక్కడైతే నేను సాటర్డే ఈవినింగ్ ఏం చేశాను అనేది మీకు ఈ వ్లాగ్లో నేను చూపించబోతున్నాను. మా బాబాయ్ ఇంట్లో ఒక చిన్న పూజ ఉన్నిందనమాట. సో అది అటెండ్ అయ్యి మేము బయటికి వెళ్ళాము. సో బయటికంటే ఊరికే అలా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. లైక్ ఈ సైనిక్పురి, నేరేడ్మెట్ అవంతా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. సో ఇక్కడ నేరేడ్మెట్ దగ్గర ఒక జై భవానీ టిఫిన్ సెంటర్ అని ఒకటి మాకు కనిపించింది. మేము యాక్చువల్లీ ఇక్కడ తిన్నది ఫస్ట్ టైం అండి. మాకైతే టేస్ట్ పరంగా చాలా బాగా అనిపించింది, అందుకే వీడియోలో కూడా చూపిస్తున్నాను నేను. ఇక్కడ మైసూర్ బజ్జీ లవర్స్ ఎంతమంది ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. యూజువల్గా నాకు మైసూర్ బజ్జీ అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది కానీ లోపల పిండి ఉంటుంది, నాకు అస్సలు ఇష్టం లేదు అది. సో ఇక్కడైతే నేను ట్రై చేశాను, ఇష్టం అయింది నాకు, ఎందుకంటే లోపల అది అస్సలు ఎంత బాగా కుక్ అయిందంటే అసలు లోపల కూడా క్రిస్పీగా అనిపించింది, నాకు అంత బాగా అనిపించింది అది. సో మీరు కూడా డెఫినెట్గా ఇక్కడ ట్రై చేయండి ఎవరైనా దగ్గరలో ఉంటే. సో ఫైనలీ ఇక్కడైతే తను ఏం చేస్తున్నారంటే మైసూర్ బజ్జీని కట్ చేసి ఆనియన్స్, టమాటోస్, చీజ్, పన్నీరు అవంతా వేసి దాన్ని ఇస్తారనమాట. ఆ డిష్ పేరు అయితే నాకు తెలీదు, కానీ చాలామంది అక్కడ టేస్ట్ చూస్తున్నారు. అది ఇక్కడ రష్ చూస్తే తెలుస్తుంది మీకు. అండ్ ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. సో మీకు 30 రూపీస్ 40 రూపీస్కే మీకు చాలా మంచి దోశ కానీ బోండా కానీ మీకు దొరుకుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ రీజనబుల్ అని అనిపించింది. అండ్ క్వాలిటీ చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మసాలా దోశ చాలా బాగుంది. వీళ్ళు అందరిలాగా లోపల మసాలా స్టఫింగ్ వచ్చి ఆలూది వేయరు, సంథింగ్ స్పెషల్ మసాలా అంట అదేనో. చాలా బాగుంది అది కూడా, టేస్ట్ చూస్తున్నారా క్రిస్పీగా ఉంది. సో ఇక్కడ చట్నీ కూడా వాడు అన్లిమిటెడ్ ఇస్తాడనమాట. సో ఫైనలీ వేడిగా అది తినేసి సో ఇక్కడ ఒక సూపర్ మార్కెట్కి వచ్చామన్నమాట. దారిలో ఇక్కడ చూసారా బుజ్జి ట్రాలీ ఎంత బాగుంది కదా, పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అదే అలా పెట్టారు. అది ఇక్కడ వీడే కాదు, 2-3 పిల్లలు కూడా చాలా బాగా ఎగ్జైట్ అయ్యారు ఆ ట్రాలీ చూసి. సో చూసారా ఇక్కడ వాడు ఎగ్జైట్మెంట్ అన్నీ వేసేస్తున్నాడు వాడు ట్రాలీలో. సో కొన్ని సామాన్లు అలా తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఈ సూపర్ మార్కెట్లో ఇది ఫస్ట్ టైము మేము వచ్చింది, ఈ సూపర్ మార్కెట్కి ఫస్ట్ టైము. యూజువల్గా మేము ఈ మధ్య ఏం చేస్తున్నాము అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నాము ఎక్కువ. ఎందుకంటే చాలాసార్లు మాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే ఎప్పుడైనా రేషన్ తెచ్చేటప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తే అది ఇది అని చాలా వేసేస్తాం ట్రాలీలో. సో బిల్లు చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అన్నెసెసరీవన్నీ వేసేస్తుంటాము. సో యూజువల్లీ మనం ప్లాన్ చేసుకొని ఇంటికి ఏవేవి కావాలో అది ఎగ్జాక్ట్లీ రాసుకుంటే ఆన్లైన్లో తెప్పించేసుకుంటే మాకు చాలా డిఫరెన్స్ అనిపించింది. అండ్ మా లైక్ మంత్లీ గ్రాసరీస్ బిల్ అనేది, ఎందుకంటే అక్కడ పోయి చూస్తే చాలా టెంప్టింగ్ అనిపిస్తాయి అన్నీ అనమాట. కొత్త ప్రోడక్ట్స్ వచ్చింటాయి, కొత్తవన్నీ వచ్చింటాయి కదా. సో సరేలే ఆ రేట్ చూస్తే ఎట్లుంటుందంటే 199 200 కదా, సరేలే ఇది ఒకటే కదా అని చాలా వేసేస్తుంటాము. మాలాగా ఎంతమంది చెప్పండి. సో చాలామంది అలాగే అనుకుంటారు, మోస్ట్లీ అందరు ఇంతే. సో ఇది నాకు ఒక 4-5 మంత్స్ నుంచి మేము అలాగే చేస్తున్నాము, రాసుకుంటున్నాము, ఆన్లైన్లో తెప్పించేస్తున్నాము. సో ఎప్పుడైనా వెళ్ళి ఆల్రెడీ తెప్పించేస్తే సో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తే కూడా సరేలే ఉంది కదా అని కొంచెం అవాయిడ్ చేస్తున్నాం తెచ్చేది. సో ఫైనలీ ఇంకోటి ఏంటంటే మీరు గ్రాసరీస్ తెచ్చేటప్పుడు మేము డిఫరెన్స్ చూసింది ఏంటంటే, యూజువల్గా ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఒక క్వాలిటీ వైజ్డ్ ఈ హోల్సేల్ షాప్ కానివ్వండి, ఈ కిరాణా షాప్స్ కానివ్వండి, అక్కడ చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ రీజనబుల్ కూడా. ఇక్కడ మీరు ఈ సూపర్ స్టోర్స్కి వెళ్తే దానికి కొంచెం రేట్ ఎక్కువ వేసి వాడు పెడతాడు. సో దాంట్లో కూడా మీకు ఎక్కువ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఫైనలీ మేము ఒక 4-5 మంత్స్ నుంచి ఫాలో అయింది అయితే ఇదే, అండ్ మాకు చాలా వర్కౌట్ అయింది ఇది. సో మీరు ఎవరైనా ఇట్లా ఫాలో అయ్యి దాని డిఫరెన్స్ ఏమైనా మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి. సో ఫైనలీ కొన్ని కావాల్సిన సామాన్లు తీసేసుకొని
ఇక్కడ కొన్ని స్టీల్ సామాన్లు అవన్నీ ఉన్నమాట, అందుకే నేను చూపిస్తున్నాను ఇక్కడ. డీమార్ట్ కూడా యాక్చువల్లీ చాలా రీజనబుల్ ఉంటాయి, కానీ వాడి డీమార్ట్ వాడి అట్రాక్షన్ ఎట్లా ఉంటుందంటే అన్ని కొత్త కొత్త ప్రోడక్ట్స్ తెచ్చేస్తాడు. సో అన్నీ మనము సరేలే 120 కదా, సరేలే 190 కదా అని అన్నీ వేసేసుకుంటాము. ఫైనల్లీ బిల్ చూస్తే అది ఎక్కువ అయిపోయి ఉంటుంది. సో అందుకే మేము ఈ మధ్య డీమార్ట్కి వెళ్ళడం కూడా ఆపేసాము. సో ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇదంతా షాపింగ్ అయ్యాక మేము ఫైనలీ ఎక్కడికి వెళ్ళామంటే ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళాను. అక్కడంత వీడియో తీయలేదు నేను, ఎందుకంటే ఆ షాప్ అయినా అలౌ చేయలేదు. నెక్స్ట్ టైం నేను గ్యారంటీ షాప్ అంకల్ని నేను రిక్వెస్ట్ చేసి మరి ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే అక్కడ చాలా బాగున్నాయి. ఏమంటారు లైక్ రీజనబుల్ రేట్స్ అనమాట. 900, 800, 500, 600 లోపల మీకు మంచి మంచి సెట్స్, ఇయర్ రింగ్స్ అన్నీ బాగున్నాయి. నేను యాక్చువల్లీ నెక్స్ట్ టైం బ్లాగ్ కోసమే సపరేట్ ఫుల్ బ్లాగ్ జ్యువెలరీదే చేద్దాము అని డిసైడ్ అయ్యి, సో నేను దాన్ని అడుగుతాను, ఎందుకంటే అక్కడ షాప్ రష్ ఉండింది, అందుకే మేబీ అలౌ చేయలేదేమో. సో ఎప్పుడైనా నేను మధ్యాహ్నం పూట వెళ్తే షాప్ అంత బిజీగా ఉండదు, నేను మళ్ళీ వెళ్ళి దాన్ని రిక్వెస్ట్ చేసి మీకోసం నేను ఫుల్ బ్లాగ్ అయితే పెడతానండి. సో ఫైనలీ అక్కడి నుంచి మళ్ళీ జ్యువెలరీ షాప్ నుంచి బ్యాక్ ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఇంటికి వచ్చాక నేను ఫస్ట్ మార్నింగ్ ఏమనుకున్నాను, ఈరోజు 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారండి మా ఛానల్కి. ఐఎమ్ సో హ్యాపీ. నేను అనుకున్నాను డిన్నర్ డేట్ ప్లాన్ చేద్దాము అని, కానీ అది డిన్నర్ డే ఎందుకంటే అక్కడ పూజ అంతా ఫినిష్ చేసే లోపల కొంచెం లేట్ అయింది. వచ్చి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే ఇంకా లేట్ అయిపోతుంది అని, అందుకే నేను డిన్నర్ డేట్ అది క్యాన్సిల్ చేసేసాను. బట్ ఒక్కరోజు చెయ్యాలి కంప్లీట్. నేను ఏమంటారు ఆ ఫుడ్ నేను ఏమేమి ప్రిపేర్ చేస్తానో నెక్స్ట్ ఎప్పుడైనా కూడా మీకు చూపిస్తాను. నేను ఇక్కడైతే క్యూట్గా క్యాంపింగ్ అనేది మేము చేసుకున్నాము. చూడండి మీరు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు మా వాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.